గౌరవనీయ తల్లిదండ్రులు నేటి చదువు లక్షలు ఖర్చు పెడుతున్నారు. శక్తికి మించి, స్తోమతకు మించి పిల్లల భవిష్యత్తు కోసం. నేటి చదువులు విద్యార్థికి వరమా, శాపమా? మనిషిలోని ఆలోచన సరళని బలవంతంగా చంపేస్తున్నారేమో ఆలోచించండి. పైదంటో చూసి ఎక్కించడం తప్ప వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు? ఆటలు కూడా ఇలా ఆడాలి, అలా ఆడాలని చెప్పకూడదు. పిల్లడు తనలోని శక్తిని తాను ఓన్గా ఆడుకున్న వాళ్ళు ఇప్పుడే వాడులోని స్కిల్ బయటకు వస్తుంది. ప్రతిసారి ఇలా ఆడు, అలా ఆడు అని చెప్తే వాడికి మళ్ళీనే తయారవుతారు. కానీ తనను తను ఎలా ఆడాలో కొంచెం చూపించి వదిలేస్తే, ఎలా చదవాలో మనం నేర్పితే చదువులోని అత్యున్నత శిఖరాలకు విద్యార్థి ఎదుగుతాడు. టీచర్ ఎదగడు, టీచర్గానే ఉంటాడు. మా టీచర్లు రిటైర్ అయ్యేదాకా టీచర్లే, కానీ వాళ్ళ దగ్గర చదువుకున్న వ్యక్తులు డాక్టర్లు అయ్యారు, లాయర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, రాజకీయ నాయకులు అయ్యారు, సమాజాన్ని నడిపిస్తున్నారు. దొంగలు కూడా అయ్యారండోయ్. అంటే ఇక్కడ ఒక వ్యక్తి మారడం అనే అంశాల్లో టీచర్ పాత్ర ఎక్కువ ఉంటే, చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ కూడా, తన స్నేహితులు, తన కుటుంబంలో ఇవి కూడా విద్యార్థి ఎదుగుదలకు దోహదపడతాయని గుర్తుపెట్టుకోండి. మరి నేటి చదువులు విద్యార్థికి శాపమా, వరమా అనే పదాన్ని ఎందుకు వాడుతున్నామంటే, ఇంజనీరింగ్ చదివితే వాడికి ఆలోచించడమే రావట్లేదు, ఇంటర్మీడియట్ చదువుతుంటే రోడ్డు దాటడం రావట్లేదు, న్యూస్ పేపర్ చదవడం రావట్లేదు. ఎందుకు? అసలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలియటం లేదు. ఒక వస్తువును కొనాలంటే దానికి ఉన్నటువంటి ఆల్టర్నేటివ్స్ని ఎనలైజ్ చేసుకుని ఏది బెటర్ అని ఆలోచించుకుని ఓ నిర్ణయం తీసుకోవాలి. అలా జడ్జిమెంట్ తీసుకోవడమే చేతకాని స్థితిలో నేటి ఇంజనీరింగ్ విద్యార్థులు ఉన్నారు. మెడిసిన్ చదువుకున్న విద్యార్థులు ఉన్నారు. ఏంట్రా వీళ్ళు ఇలా చదువుకున్నారు, అసలు వీళ్ళు ఎలా పీజీలు చేశారనిపిస్తుంది. అంటే కనీస జీవన విధానంలో, సమాజంలో ఎలా బతకాలో కూడా తెలియని స్టేజ్లో పిల్లలు పెరిగి పెద్ద అయినాక నరకం అనిపిస్తున్నారు. వాళ్ళు ఏదో ఒక పనిలో నిమగ్నమైనా ఎంతో ఉన్నత స్థానానికి, బ్రెయిన్ ఆలోచిస్తూ ఉన్నత స్థానానికి ఎదుగుతుంది. మీరు టీవీ సీరియల్ చూస్తుంటారు, ఆ చెత్త డైరెక్టర్లు మనకు చెప్పినయే అదే, ఇది కాదు అది, అది కాదు ఇది. అలాగే చదువులు కూడా పిల్లలకు శాపంలా పరిణమిస్తున్నాయి. వాళ్ళకు ఆలోచించే శక్తిని ప్రసాదించండి. ఒక్కసారి కలవండి. నా అనుభవం మీ పిల్లల పాలిట స్వర్గధామం కావచ్చు. నమస్తే.